హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం కన్నా వచ్చి ఖతర్ కావచ్చు, కువైట్ కావచ్చు, లేదంటే దుబాయ్ వంటి ప్రాంతాల్లో కన్నా ఒకవేళ మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే కన్నా అసలు చేసే ముందు ఒక క్షణం అయితే ఆలోచించేయండి. ఖచ్చితంగా మీకు బ్యాక్ సపోర్ట్ ఉన్నట్లయితే చేయండి. అలా కాకుండా మాకు ఇండియన్ ఎంబసీ ఉంది కదా, లేదంటే కన్నా మన భారత ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కన్నా డబ్బులు కన్నా ఖర్చు పెట్టారనుకోండి, ఒక చిన్నపాటి ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. రీసెంట్గా మన టిక్టాక్లో వచ్చేసి మన ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక అన్న పోస్ట్ అయితే చేశాడు. డైరెక్ట్గా ఆయన వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని అయితే బతిమలాడుతూ ఉన్నాడు. అయితే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటన్నది ఇప్పుడు సైడ్ మీకు ప్లే చేస్తాను. ఆయన మాటలోనే ఆయన ఏం చెప్తాడో విందాం, తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. నేను 2016లో ఖత్తర్ వినండి. ఇప్పుడు 2019లో ఒక ఖత్తరీ నాకు పరిచయం అయినాడు. అతని ద్వారా ఒక కంపెనీ స్థాపించాను 2019లో. 2024 ఫిబ్రవరి నెల 1వ తేదీ అతనికి నాకు విభేదాలు వచ్చాయి. విభేదాలు రావడం వల్ల నేను అతనికి చెప్పాను, నాకు కుదరదు, 5 lakhs రియాలు నువ్వు తీసుకున్నావు కదా, 5 లక్షల రియాలు నా డబ్బులు, నా బండి నాకు ఇచ్చేసి నేను వేరే ఖతర్ని చూసుకొని నేను అక్కడ పని చేసుకుంటాను అన్నాడు. అతను తర్వాత వచ్చేసి లేదు నేను పోలీస్ స్టేషన్ లేపిచ్చేసి నేను ఇంటికి పని ఇక్కడ చేస్తానని చెప్పి నన్ను బెదిరించాడు. బెదిరించడం వల్ల నేను భయపడేసి 4వ తేదీ 2వ నెల 2024లో నేను పబ్లిక్ ప్రాసిక్యూషన్లో అతని మీద నేను కేసు వేశాను కోర్టుకు. ఆ కోర్టు పరిష్కరించేసి తరువాత నాకు విజయాన్ని సాధించాను. తరువాత అతను ఇంకో కేసు వేశాడు. అటు 4 కోర్టులు గడక నేను విజయాన్ని సాధించాను. తరువాత విజయాన్ని సాధించిన తర్వాత అతను నా పైన ట్రావెల్ బ్యాన్ చేశాడు, నేను ఇండియాకు పోకుండా. తర్వాత అకామా చేంజ్ కోసము నేను లేబర్ కోర్టుకి వెళ్ళాను. అక్కడ లేబర్ కోర్టు చేంజ్ ఇస్తే ఇతను అల్లతూ క్యాన్సిల్ చేస్తున్నాడు. మన ఇండియా ఎంబసీ రాయబారి కార్యాలయానికి 3-4 సార్లు వెళ్ళాను. సార్, ఇది నా పరిస్థితి సార్, ఇతను 5 లక్షల రియాలు తీసుకొని నన్ను ఇబ్బందులు పెట్టేసి నన్ను ఇటు కేసులు పెడుతూ ఇటు కోర్టులు కేస్తున్నాడు. కానీ ఇక 4 కోర్టుల్లో విజయాన్ని సాధించాను సార్, మీరు ఎంబసీ ద్వారా పరిష్కరించేసి నన్ను ఇండియాకు పంపించండి సార్ అని చెప్పి నేను ఇండియా ఎంబసీకి 4 సార్లు వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఏమి రెస్పాన్స్ లేదు. ఒకసారి మటుకు నువ్వు అక్కడికి ఎమిగ్రేషన్ పోయి అక్కడ అడుగు అన్నాడు. లేదు సార్, అక్కడ బ్లాక్ చేశాడు, ఇండియాకు పోకుండా ట్రావెల్ బ్యాన్ చేశాడు. తర్వాత వేరే కంపెనీలకి చేంజ్ కోసము అడుగుతుంటే అది క్యాన్సిల్ చేస్తున్నాడు. నా పరిస్థితి బాగలేదని చెప్పేసి నేను వేడుకొని ఎంబసీ వాళ్ళను 4 సార్లు కొన్నాను. అక్కడ లాభం లేదు. తర్వాత హ్యూమన్ రైట్స్ వారికి, మానవ హక్కుల చట్టానికి అక్కడ 4-5 సార్లు పోయి విన్నవించుకున్నాను. అయింది నా పరిస్థితి. కోర్టు కేసాను, విజయం సాధించాను. అతను బ్లాక్ చేశాడు, ఇంటికి పనికన్నా చేశాడు, ఇటు బెదిరించాడు. కాబట్టి నేను ఇంటికి వెళ్ళాలి, లేదంటే వేరే కంపెనీలో పని చేసుకోవాలని చెప్పినాను. వాళ్ళు అక్కడ కూడా పట్టించుకోలేదు. ఇక్కడ లేబర్ అతను కక్షపూర్వకంగా నన్ను జైల్లో పెట్టి ఇది చేయాలని ఉన్నాడు. నాకు ప్రాణహాని ఉంది. అతను ఏమైనా గాని చేయగలడు. నన్ను దయచేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని, తర్వాత లోకేష్ అన్న గాని ఈ వీడియోని చూసి నన్ను ఇండియాకి రప్పించే మార్గం చూడండి. ఇప్పుడు ఫైనల్ మళ్ళా ఒక కేసు తర్వాత ఒక కేసు వేస్తూనే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మళ్ళా ఒకటి క్రిమినల్ కేసు వేశాడు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే కదా, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు చూడండి, ఇక్కడ ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా, ఇండియన్ ఎంబసీకి వెళ్ళినా కూడా వీళ్ళైతే న్యాయం చేయలేదు అని చెప్పేసి. మన ఇండియన్ ఎంబసీ ఎంత గొప్పదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే కన్నా, లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేశాను. యమన్లో కూడా ఇదే విధంగా కేరళకు చెందినటువంటి ఒక అమ్మాయికి మరణశిక్ష పడింది. దీనికి మెయిన్ కారణం కూడా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళే. అప్పుడు కూడా మన ఇండియన్ ఎంబసీ పాత్ర ఎలా వహించింది? కేరళకు చెందినటువంటి ఒక ఆవిడ తనకు తెలిసినటువంటి ఒక వ్యక్తితో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తే తర్వాత ఆమెకు వచ్చేటటువంటి డబ్బులన్నీ తినేసి తన భార్య అని చెప్పడం మూలంగా ఆమె కోపగించుకొని నేను ఇండియాకి వెళ్ళిపోతానని చెప్పడంతో ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఉంచాడు అతన్ని. ఇలా వేధిస్తూ ఉంటే 4-5 సార్లు మన ఇండియన్ ఎంబసీకి వెళ్ళినా కూడా ఆమెకి చివరికి న్యాయం జరగలేదు. చివరికి ఏమి చేయాలో తెలియక ఆమెకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని హెల్ప్ అయితే అడిగింది. ఆయన చెప్పినటువంటి ఏదైతే సలహా ఉందో అలా సలహా పాటించడం మూలంగా ఆమె ఒక చిన్నపాటి నిద్రపోయేటటువంటి ఉంటాయి కదా, ఆ గోళీలు వేయడంతో అతని ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆమెకి మరణశిక్ష కూడా పడింది. అందుకని చెప్పేసి మీలో కూడా ఎవరైనా సరే ఏదైనా కానీ పక్క దేశాలకు వచ్చి ఇలా బిజినెస్ చేసేటప్పుడు కాస్త ఆలోచన అయితే చేయండి. ఎలాగైనా సరే ఈ వీడియోని కాస్త లైక్ అన్నా చేయండి, కనీసం షేర్ అన్నా చేయండి.